గోల్కొండ ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనం కోసం, బోనం సమర్పించడం కోసం భక్తులు వస్తున్నారు. బోనాల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గోల్కొండ కోటలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ధూమ్ ధామ్ డప్పు చప్పుళ్ల మధ్యలో అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, అదేవిధంగా బోనాలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా గోల్కొండకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నటువంటి నాగమ్మ పుట్ట దగ్గర ఉన్నాము. గోల్కొండ కోట లోపలికి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే అమ్మవారికి మెట్ల మార్గం గుండా పైకి వెళ్లి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి సారే, అదేవిధంగా బోనాల సమర్పణ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. గోల్కొండ కోటలోని అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా 9 రకాల పూజలను చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావడంతో ఈ రోజు అమ్మవారికి ఒడిబియ్యము, అదేవిధంగా బోనాలను కూడా భక్తులు సమర్పిస్తున్నారు. సో ప్రస్తుతం బోనాలను సమర్పించడానికి వచ్చినటువంటి భక్తులతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, ఈ బోనాల సంబురాలను వీక్షించేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి తరలి రావడం జరిగింది. డప్పు చప్పుల మధ్యలో, శివసత్య సిగాదుల మధ్యలో అందరూ కూడా ఎంతో సంతోషంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి వెళ్తున్నారు. ఇక బోనం సమర్పించడానికి వస్తున్న వాళ్ళతో పాటు ఈ బోనాల సందడినంతా దగ్గరుండి చూడడానికి వస్తున్నటువంటి భక్తులు కూడా అనేక మంది ఉన్నారు. సో ఒక కుటుంబం కూడా మనతో పాటు ఉంది. మరి వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? బోనాల సంబరాలను దగ్గర నుంచి చూడడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది, ఏంటి అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రావడం జరిగింది. మన ఆచార వ్యవహారాల గురించి వచ్చే తరం వాళ్ళకి కూడా నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కార్వాడ్ నుంచి వచ్చామండి. కార్వాడ్ నుంచి. సో ప్రతి సంవత్సరం బోనాల సమయంలో గోల్కొండకు వస్తూ ఉంటారా? అవునండి, వస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది మాకు. అందుకే ఈసారి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము మేము. పిల్లలకు కూడా బాగుంటది, చూడడానికి కూడా వాళ్ళకు సంప్రదాయం ఏంటి అనేది తెలుస్తుంది కదా మనకు కూడా ఫ్యూచర్ లో అన్నట్టుగా తీసుకొచ్చామండి మేము కూడా. ఓకే, సో నువ్వు ఫస్ట్ టైమా ఇట్లా బోనాలని ఇదంతా దగ్గర నుంచి చూడడం? ఎలా అనిపిస్తోంది మరి? చాలా హ్యాపీగా ఉంది. నీకు బోనాలంటే ఏమైనా తెలుసా? తెలీదు. సో వీళ్ళందరూ అంటే ఈ డప్పు చప్పుళ్ళు, ఆ బోనాలను ఎత్తుకొని వచ్చేటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తా ఉంది? హ్యాపీగా ఉంది. సో చిన్న చిన్న పిల్లలు కూడా బోనాల సంబరాలను చూడడానికి అయితే వచ్చారు. సో ఒక్కసారి ఆ అక్క వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడదాము. నమస్తే అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొత్తపేట నుంచి వచ్చినామండి. వచ్చారు. ఓకే, ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు? ఇదే ఫస్ట్ టైం వచ్చిండు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎర్లీగా వచ్చినాం, ఎర్లీగా దర్శనం అయింది, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అక్క, అంటే ఇంత మందిని దగ్గర నుంచి చూడడము, బోనాలు ఎత్తుకొని వస్తున్నారు, శివసత్తులకు సిగాలు వస్తున్నాయి, అమ్మవారు పూనుతున్నారు, ఆ డప్పు చప్పుళ్ళు మొత్తం హడావిడి ఇదంతా ఎట్లా ఉంది? చాలా బాగుంది, పండుగ వాతావరణం లాగా ఉంది. మొత్తం ఎంతమంది వచ్చింది అక్క? కొత్తపేట నుంచి 4 వచ్చిండు. సో మొదటిసారి మెట్ల మార్గం గుండా పైకి పోయింది. మార్గం గుండానే పోయినాం పైకి, మళ్ళీ రిటర్న్ చెప్పుల కోసం ఇటు వచ్చినాం. రిటర్న్ తోలిర్రు మళ్ళీ మమ్మల్ని. సో ఏర్పాట్లు ఇట్లా అవన్నీ ఎట్లా ఉంది? చాలా బాగున్నాయి. వాటర్ సౌకర్యము, అన్ని బందోబస్తు అన్ని మంచిగా ఉన్నాయి, మెయింటెనెన్స్ మంచిగా ఉంది. సో అనేక మంది బోనాలను సమర్పించడానికి వస్తున్న వాళ్ళతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, అదేవిధంగా ఈ బోనాల సంబరాలను దగ్గర నుంచి చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో గోల్కొండ కోట మీద కొలువుదీరినటువంటి ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన తర్వాత నగర వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాల జాతర అనేది ప్రారంభమైపోతుంది. ఇక తొలి రోజు అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది. ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావడంతో కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ అనేక మంది భక్తులందరూ కూడా ఉండి ఇక్కడ నాగమ్మ పుట్ట దగ్గర ఫస్ట్ పూజ చేసుకొని అమ్మవారికి ఇక్కడ పూజలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఒడి బియ్యము, బోనాలు వీటన్నిటిని కూడా సమర్పిస్తున్నారు. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగోల్ నుంచి వచ్చారు. బోనాలు చూడడానికి మామూలుగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇదే మొదటిసారా? రెండోసారి. ఇది రెండోసారి. ఎట్లా ఉంది మరి హడావిడి ఇదంతా ఏర్పాట్లు? చాలా బాగుంది, చాలా బాగుంది. సో సాధారణంగా మీరు బోనాలు ఏమన్నా తయారు చేస్తుంటారా, లేదు అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవడమేనా? దర్శనం చేసుకోవడానికే వచ్చింది. ఓకే, సో ఎట్లా ఉంది అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది.
సో ఆషాఢ మాసంలో ఎల్లమ్మ తల్లిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. హాయ్ రా, ఎక్కడి నుంచి వచ్చినావు? శివాజీ నగర్ శివాజీ నగర్ నుంచి. లోకలమ్మ టెంపుల్. లోకలమ్మ టెంపుల్ నుంచి. సో ప్రతి సంవత్సరం వస్తా ఉంటావు బోనాలకి? వస్తుంటా. ఎట్లా ఉంది మరి వీళ్ళందరూ చాలా వచ్చారు బాగుంది. నువ్వు చూసినావు బోనాలు తయారు చేయడం ఎప్పుడైనా దగ్గర నుంచి ఎప్పుడైనా తయారు చేసినావా? సో అంటే బోనాల జాతర వస్తుంది అని అంటే మొత్తం గల్లీలలో ఎక్కడ చూసినా సరే ఈ పండగ హడావిడి ఇదంతా ఉంటది కదా. సో మరి మీ ఇంట్లో ఎట్లా ఉంటది హడావిడి? మా ఇంట్లో చాలా బాగుంటది. మా ఇంటి దగ్గర లస్కర్ బోనాలు అయితే. ఆహా. సో లష్కర్ బోనాలతో పాటు నువ్వు గోల్కొండ బోనాలు కూడా చూడడానికి వచ్చేసినావు. చెల్లెని కూడా తీసుకొని వచ్చినావా? ఆ ఫ్యామిలీ అందరం వచ్చినాం. అందరు కలిసి వచ్చిళ్ళు. సో నిజంగా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి ఇక్కడికి వచ్చి ఈ బోనాల ఉత్సవాలలో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంతో సంతోషంగా కూడా గడుపుతున్నారు. తెల్లవారుజాము నుంచే గోల్కొండ కోటకు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి సిటీ చుట్టూ నుంచి అంటే నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ ఇక్కడికి తరలి వచ్చి ఈ బోనాల ఉత్సవాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విడుదల వేణుతో అంచుమ బిగ్ టీవీ హైదరాబాద్.